హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ వికాస్. ఇవాళ మనం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కోటకు అయితే వెళ్ళబోతున్నాం. 15వ శతాబ్దం మధ్య బహమనీ సుల్తాన్లు ఈ కోటను నిర్మించారు మరియు ఈ ప్రాంతాన్ని వారి రాజధానిగా ఉపయోగించారు. విజయనగర సామ్రాజ్యం యొక్క ఆత్మవిశ్వాసవంతమైన నాయకులు ఈ కోట కొన్నిసార్లు తమ సైనిక శక్తిని పెంచడానికి వాడుకున్నారు. 16వ శతాబ్దంలో ఈ కోట మొఘల్ సామ్రాజ్యానికి చేరింది మరియు పర్వత భూమి కోసం ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఇప్పుడే మనం కోటలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కోట యొక్క పార్కింగ్. ఇక్కడ మీకు ఎలాంటి పార్కింగ్ ఫీజు తీసుకోరు. మీకు కోట ఇలా ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. కోట లోపలికి ఎంటర్ అవ్వ ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది షిరజా ద్వారం. బీదర్ కోటలోని ఒక ముఖ్యమైన ద్వారం. ఇది కోట యొక్క ప్రధాన ప్రవేశ ద్వారాలలో ఒకటి. ఈ ద్వారం ప్రత్యేకమైన శిల్పం మరియు నిర్మాణం కోసం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షిరజా ద్వారం యొక్క బోర్డును చూడవచ్చు. అలాగే పక్కన బీదర్ కోట గురించి మీకు కొన్ని ముఖ్యమైన అంశాలు రాయబడి ఉంటాయి. అది కూడా ఒకసారి చూడండి. పదండి, ఇప్పుడు మనం షిరజా ద్వారం ద్వారా లోపలికి వెళ్దాం. షిరజా ద్వారం మొఘల్ కాలానికి చెందిన శిల్పకళా శైలిని ప్రదర్శిస్తుంది. దీని నిర్మాణం ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు ఇది ఇతర ద్వారాల కంటే ఆధునికమైన శిల్పం కలిగి ఉంది. బహమనీ సుల్తాన్ల కాలంలో ఈ ద్వారం నిర్మించబడింది. దీనితో కలిసి షిరజా ద్వారం కోట యొక్క ఇతర ప్రధాన ద్వారాల వంటి బహమనీ రాజ్యంలోని శక్తిని మరియు వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ద్వారం కోట యొక్క ప్రధాన ద్వారాలలో ఒకటి. మరి దీని సాహిత్యం, శిల్పం మరియు ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది గుంబాద్ దర్వాజా. బీదర్ కోటలోని మరో ముఖ్యమైన ద్వారాల్లో ఇది ఒకటి. ఇది కోట యొక్క ప్రధాన ప్రవేశ ద్వారాలుగా గుర్తించబడింది మరియు దీనికి చారిత్రాత్మకంగా నిర్మాణ శైలిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గుంబాద్ దర్వాజా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ను కలిగి ఉంది. దీనిలో బహమనీ సుల్తాన్ల కాలానికి సంబంధించిన శిల్ప శైలులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ద్వారం దాని నిర్మాణం మరియు శిల్పం వల్లే ప్రత్యేకంగా నిలుస్తుంది. గుంబాద్ అన్నది తలకాయ లేదా గుంబా అని అర్థం. ఈ ద్వారం యొక్క గుండ్రటి శిఖరం దీని పేరు సూచించడమే కాదు,
ఇది దాని నిర్మాణ శైలిలో ప్రత్యేకతను కలిగి ఉంది. గుంబాద్ దర్వాజా అనేక శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో శక్తి మరియు రక్షణ యొక్క ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకు ఇంటర్ప్రిటేషన్ సెంటర్, లెఫ్ట్ సైడ్లో రంగీన్ మహల్ ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఇది బిదర్ కోట యొక్క చారిత్ర, నిర్మాణం, శిల్పకళ మరియు వాడుకను వివరించడానికి ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేసి ఉండడం వల్ల మనం లోపలికైతే వెళ్ళలేకపోయాం. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రంగీన్ మహల్ ఉంటుంది. రంగీన్ మహల్ అంటే కలర్ఫుల్ ప్యాలెస్ అని అర్థం. ఇందులో నిత్యవారపు అద్భుతమైన రంగుల అలంకరణ మరియు ఆకర్షణీయమైన శిల్పం ఉంటుంది. ఇది కూడా క్లోజ్ చేసి ఉండడం వల్ల లోపలికైతే మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు మనం బిదర్ కోటలోని ఒక ప్రముఖ చారిత్రక నిర్మాణం హజార్ కోత్రికి వెళ్దాం పదండి. ఈ ఖాట్రీ పేరు హజార్ అనే పదం నుండి వచ్చింది. ఇది హజార్ అంటే 1000 అని అర్థం, కోత్రి అంటే గదులు అని అర్థం. అందువల్ల హజార్ కోత్రి అంటే 1000 గదులు అనే అర్థంతో భావించవచ్చు. కానీ వాస్తవానికి ఇది పెద్ద సంఖ్యలో గదులతో ఒక ప్యాలెస్. హజార్ కోత్రి సుల్తాన్ల నివాసం మరియు వారి అధికార కేంద్రంగా ఉపయోగించబడింది. ఇది వారి రెసిడెన్షియల్ ప్యాలెస్గా మరియు ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించబడింది. ఈ నిర్మాణం పూర్వకాలపు సాంకేతికను ప్రతిబింబిస్తుంది, మృదువైన, బలమైన మరియు శక్తివంతమైన నిర్మాణ పద్ధతులను సూచిస్తుంది. హజార్ కోత్రిలో అనేక గదులు మరియు పెద్ద మందిరాలు ఉన్నాయి. ఇవి కైలాస్ మనులు, రాజమంత్రులు మరియు ఇతర అధికారులకు ఉపయోగించబడేవి. ఈ భవనంలో నాణ్యమైన వాయు విస్ఫరణ వ్యవస్థ ఉంది. ఇది ఖాట్రీ యొక్క అంతరిక వాతావరణాన్ని అందిస్తుంది. మీరు ఇక్కడ హజార్ కోత్రిలో సుల్తాన్ల కాలపు నిర్మాణాన్ని, శిల్పం మరియు నిర్మాణ శైలిని పరిశీలించవచ్చు. ఈ మహల్ యొక్క నిర్మాణం మరియు అలంకరణ విశ్లేషకులను ఇప్పుడు మనం బిదర్ కోటలోని ఒక ప్రసిద్ధ చారిత్రక నిర్మాణం తర్కష్ మహల్కి వెళ్ళబోతున్నాం. ఇది బహమనీ సుల్తాన్ల కాలానికి చెందిన ఒక ప్రత్యేకమైన ప్యాలెస్. దీనికి చారిత్రక మరియు ఆర్కిటెక్చర్ పరంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వెనుక మీకు కనిపిస్తున్నదే తర్కష్ మహల్. పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. తర్కష్ మహల్ బహమనీ సుల్తాన్ల కాలంలో రాజుల నివాసం మరియు ముఖ్యమైన అధికార కేంద్రంగా ఉపయోగించబడింది. ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఇది సుల్తాన్ల అధికారం మరియు సంపద. ఈ తర్కష్ మహల్లో అనేక గదులు ఉన్నాయి. ఇవి సుల్తాన్ల నివాసం కోసం రూపొందించబడ్డాయి. ఇక్కడ తర్కష్ మహల్ పక్కనే మనకు ఒక మసీదు ఉంది. ఈ మసీదు సుల్తాన్ల కాలంలో ధార్మిక ప్రార్థనల కోసం మరియు చారిత్రక సందర్భంలో పూజలకు, సభలకు ఉపయోగించబడింది. ఈ కట్టడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. బహమనీ సుల్తాన్ల కాలానికి చెందిన ఈ మసీదు ఆ కాలానికి చెందిన ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ మసీదు యొక్క ప్రధాన గది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓల్డ్ పోర్టుకు వెళ్దాం పదండి. ఓల్డ్ పోర్ట్ అంటే బిదర్లోని ప్రాచీన కోటను సూచిస్తుంది. ఇది ముఖ్యంగా గ్రీకు, హిందూ మరియు బ్రహ్మణి సుల్తాన్ల కాలానికి చెందినది. బహమనీ సుల్తాన్ల కాలంలో ఈ కోటను విస్తరించి పటిష్టమైన నిర్మాణాన్ని అందించారు. ఇది పశ్చిమ ప్రదేశంలోని ఒక ప్రముఖ సైనిక కేంద్రంగా పనిచేసింది. ఇక్కడ మీరు దూరంగా చూసినట్టయితే ఈ కోట యొక్క గోడలు కనిపిస్తాయి. ఈ కోట యొక్క గోడల మధ్యలోనే
ఈ కోటలో అనేక ప్రధాన గేట్లు ఉన్నాయి. ఇవి కోటకు ప్రవేశించడానికి ప్రధాన మార్గాలు. కోటలో పర్వతగిరి పాదాలు మరియు బట్టలాలు ఉన్నాయి. ఇవి సైనిక రక్షణ మరియు అభివృద్ధి కోసం నిర్మించబడ్డాయి. కోటలోని అన్ని ప్రాంతాలు సామాన్య ప్రజల నివాసం కోసం, ధార్మిక కార్యకలాపాలకు మరియు సైనిక కార్యకలాపాలకు ఉపయోగించబడినవి. పర్యాటకులు పాత కోటను సందర్శించి చారిత్రక నిర్మాణం, శిల్పకళ మరియు సంప్రదాయాలను పరిశీలించవచ్చు. ఇక్కడే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గగన్ మహల్ ఉంది. గగన్ మహల్ బన్మలి సుల్తాన్ల కాలంలో రాజుల నివాసంగా ఉపయోగించబడింది. ఇది ముఖ్యంగా సుల్తాన్ల కుటుంబం మరియు అధికారులు నివాసించేందుకు వాడుకలో ఉంది. ఇప్పుడు నేను మీకు పాతకోటలోని మరొక ప్రదేశం తఖ్త్ మహల్ను చూపిస్తాను. తఖ్త్ మహల్ బహమనీ సుల్తాన్ల కాలంలో సుల్తాన్ల నివాసం కోసం ఉపయోగించబడింది. ఇది రాజులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు ఇతర అధికారులకు నివాస స్థలంగా వాడుకలో ఉండేది. మహల్ యొక్క నిర్మాణం సుల్తాన్ల కాలంలో ఉన్న ధనశక్తి మరియు సాంస్కృతిక విశిష్టతను సూచిస్తుంది. చూస్తున్నారు కదా, నా వెనుక ఉంది తఖ్త్ మహల్. సో దీని లోపలికి వెళ్లకుండా ఇక్కడ కూడా లాక్ చేశారు. దానికి సంబంధించిన చరిత్ర ఇక్కడ మీకు బోర్డు పైన రాసి ఉంది, చూడండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. దీనికి లాక్ వేశారు, సో లోపలికి వెళ్ళలేకపోయాం, చూడండి. ఇక్కడ ఇలానే వెళితే బొమ్మగొందేశ్వర్ లేక్ ఉంటుంది. సో మనకి టైం అయిపోవడం వల్ల దాన్ని చూపించే ప్రయత్నం చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. రోడ్లో ఉంది, కానీ మనం చాలా లేట్గా వచ్చినాం పోర్ట్కి. ఇప్పుడు టైం అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజింగ్. ఇప్పుడు మనకు అక్కడ వెళ్ళనియరు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ప్లేస్లో నేను మీకు చెప్తాను. సో ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్, చూసారు కదా బిదర్ పోర్ట్ యొక్క విశేషాలు. సో మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇట్లానే మీకు చాలా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ వికాస్.